ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం అంతర్జాతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా మన దేశంలోని మందులు, పెయింట్ల ధరలను ఆకాశానికి చేరుతున్నాయి. ముఖ్యంగా ఔషధ రంగంపై ఈ ప్రభావం అత్యంత ఆందోళనకరంగా ఉంది. మన దేశంలో తయారయ్యే అనేక మందులకు అవసరమైన ముడి పదార్థాలు పశ్చిమాసియా, చైనా దేశాల నుండి దిగుమతి అవుతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి దాదాపు 90% మందులన్నీ ఇండియాలోనే తయారవుతున్నాయి. ముడిసరుకు మాత్రం వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని మెడికల్ షాప్ నిర్వాహకులు తెలిపారు. విదేశీ ముడిసరుకు కొరత అధికం కావడంతో మందుల ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్న ద కాకినాడ కెమిస్ట్ డ్రగ్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు వలుకూరి వెంకట సత్యనారాయణతో మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. ఇజ్రాయేల్కి ఇరాన్తో జరుగుతున్న భీకర యుద్ధం సంబంధించి పాశ్చాత్య దేశాలైన గల్ఫ్లో వివిధ కంట్రీస్ అన్నీ కూడా చాలా వరకు సంక్షోభంలో ములుగుతున్నాయి. దీనికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి గ్యాస్ కానీ, పెట్రోలియం కానీ, అలాగనే వివిధ దిగుబడి, అలాగనే ఎగుమతులు ఖచ్చితంగా చాలా తీవ్ర ప్రభావం చూపించింది అనుకోవచ్చు. అదే రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఏదైతే ఒక ఒక ప్రోడక్ట్ తయారు చేయాలో దానికి సంబంధించిన గ్యాస్ కానీ, అలాగనే దీనికి సంబంధించిన పెట్రోల్ కానీ ఉన్నదో దీని మీద ప్రభావం ఉన్నటువంటి, అలాగనే ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రభావం ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా మనకి ప్రజల మీద భారం పడుతుందని మనం చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక నిత్యావసర వస్తువుల కన్నా ఎక్కువగా ఉపయోగపడేది మందులు. ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో పాల్గొన రోజు కూడా మందుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇలాంటి మందులు కూడా ఈ యొక్క యుద్ధం వల్ల రేట్లు పెరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే చాలా వరకు అంటే వాళ్ళకి ఎలా ఇంకా పెరగబోతున్నాయి, అదే రకంగా వాళ్ళకి ఏదైనా నిర్దేశంగా ఎవరైనా చెప్పారా? లేదంటే అనే విషయాలు అంటే ఏ విధంగా ఉంటుందనే విషయాలు మనం తెలుసుకోవడానికి ది కాకినాడ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పలకూరి వెంకట సత్యనారాయణ గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. దీనికి సంబంధించి అంటే చాలా వరకు కూడా అంటే అంటే మందుల మీద కూడా ఎలాంటి ప్రభావం పడబోతుందని చెప్పేసి అంటున్నారు. మీకు ఎలాంటి సమాచారం వచ్చిందా? లేదంటే ఒకవేళ మీదన్నా మీకు ఎలాంటి సమాచారం? ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిరాం సత్యనారాయణ. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ట్రాన్స్పోర్టేషన్లు అన్నీ పెరిగి ఉన్నాయి. సో దాన్ని బట్టి అంచనా వేటుకైతే మందులు పెరుగుతాయని పేపర్లో, వెయిటింగ్ న్యూస్ లో రూమర్స్ వస్తున్నాయి. కానీ అధికారికంగా ఈ రోజు వరకు మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏ విధమైన సమాచారం లేదండి. ఉన్న వరకు మా ఎంఆర్పీలను బట్టే మేము అమ్ముతామండి. రాబోయే మ్యానుఫ్యాక్చరింగ్లు దాన్ని బట్టి ఎంఆర్పీలు పెరిగితే ఆ ఎంఆర్పీలకు అమ్ముతాం, పాత ఎంఆర్పీలు ఉంటే పాత ఎంఆర్పీలను బట్టి అమ్ముతాం తప్ప ఈ రోజు మేము గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ఏ విధమైన సమాచారం లేదండి. అలాగే పేపర్ న్యూస్ అవ్వచ్చు, లేకపోతే న్యూస్ వెయిటింగ్ న్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ వస్తున్నాయి న్యూస్. లీగల్ గా అయితే ఏ విధమైన మాకు న్యూస్ అయితే లేదండి గవర్నమెంట్ తరఫు నుంచి. అలాగే ఈ రోజు మేము భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇచ్చి ప్రజలకి మా మెడికల్ షాప్ వారు కూడా చాలా తీవ్ర నష్టపోతున్నారు. దీన్ని ఉద్దేశించి ఆన్లైన్ పాలసీలని క్యాన్సిల్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుచున్నామండి. థ్యాంక్ యూ సార్. అదే రకంగా అంటే చాలా వరకు కూడా మీరు దిగుమతి చేసుకుంటూ ఉంటారు కదా, అంటే ఏ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఈ మందులన్నీ వస్తూ ఉంటాయి? ముడి పదార్థాలు ఫారిన్ కంపెనీస్ నుంచి అమెరికా అవ్వచ్చు అండి, చైనా అవ్వచ్చు, ఇంచుమించు చాలా కంట్రీస్ నుంచి మనం ముడి సరుకుని దిగుమతి చేసుకుంటామండి. సో ఇందులో కొన్ని రకాల ముడి పదార్థాలు మ్యాక్సిమం కంపెనీస్ టాబ్లెట్స్ ఫామ్లు అన్నిటికీ ఉపయోగిస్తారండి. సో ట్రాన్స్పోర్టేషన్ పెరిగిన కారణంగా ముడి పదార్థాలు పెరుగుతాయని అంచనా అయితే మన అందరికీ ఉంది. అధికారికంగా అయితే గవర్నమెంట్ తరఫు నుంచి మనకి ఏ విధమైన న్యూస్ అయితే రాలేదు. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి నిల్వలు కానీ, అంటే మందులు నిల్వలు కానీ ప్రభుత్వం మీకు సంబంధించిన అసోసియేషన్ కానీ ఎలాంటి సూచన కానీ అన్న చేసిందండి? అంటే డిఎంఎండ్ షో ద్వారా కానీ, అలాగనే ఏదైతే మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే జాగ్రత్తగా ఉండండి, త్వరగా మెడికల్ ఆ విధంగా ఏదైనా మీకు సూచన ఏమైనా ఇచ్చిందండి? గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ ఇటువంటి వాటి నుంచి మనకి ఏ విధమైన సూచనలు అయితే రాలేదండి. ప్రస్తుతానికి అయితే మెడిసిన్స్ కొరత అయితే ఏమీ లేదండి. ప్రజెంట్ మార్కెట్లో అన్ని రకాల స్టాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి సార్. ఏ విధమైనది షార్టేజ్ అయితే ప్రజెంట్ ఇప్పటికి వచ్చి ఏమీ లేదు. రాబోయే కాలంలో కూడా మెడిసిన్స్ షార్టేజ్ అనేది ఉండదండి. దీన్ని ఒక ప్రజెంట్ బిల్లుల మీదే కొంటామండి, బిల్లుల మీదే అమ్ముతామండి. ఏ విధమైన బ్లాక్ మార్కెట్ చేయడానికి అవ్వదండి. ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంపిటీషన్ మీద డిస్కౌంట్లు ఇచ్చి మరీ అమ్ముతున్నాము తప్ప దీంట్లో లాభదాయకం చేసుకుని బ్లాక్ చేసుకుని అనేది ఏమి ఉండదు సార్. తర్వాత ఇంజక్షన్లు కానీ, టాబ్లెట్స్ కానీ చాలా వరకు చాలా రేరుగా ఉంటాయి.
ఇది ఖచ్చితంగా కూడా ఇతర దేశాల నుంచి కూడా రప్పించాలా అనేది, అంటే ఏ వ్యాధులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయండి? మన మోడీ గారు వచ్చిన తర్వాత మ్యాక్సిమం మన ఇండియాలోనే మార్కెట్లో మ్యాక్సిమం 95% తయారవుతున్నాయండి. ఒక ముడి సరుకు మాత్రమే బయట నుంచి తెప్పించవలసింది. అది కూడా ఈవెన్ ఒక 10-20% వరకునే ఉందండి. మిగతా అంతా మ్యాక్సిమం మన ఇండియాలోనే తయారవుతుందండి. మన మోడీ గారు వచ్చిన తర్వాత మ్యాక్సిమం 100% మ్యాక్సిమం ఇండియాలోనే తయారవుతుంది. మ్యాక్సిమం క్యాన్సర్కి సంబంధించి ఇటువంటి డ్రగ్స్ కొన్ని ఇంపోర్టెడ్ నుంచి బయట నుంచి మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. అంటే ఆ విధంగా చూసుకుంటే గనక ఒకవేళ ముడిసరుకు వేరే దేశాల మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా గనక పెరగొచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఈ అసోసియేషన్ గానీ, లేదంటే ఈ మందులు గానీ, నిల్వలకు సంబంధించి అంటే ఒకవేళ ఎన్ని రోజులు రావచ్చు? అంటే ఇప్పుడున్న యుద్ధాన్ని బట్టి అంటే ఏదైనా అంచనా ఉన్నదా? అంచనా అయితే ఏమీ లేదండి. సో స్టాక్ అయితే షార్టేజ్ అయితే 100% రాదండి. రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని వేల షాపులు ఉన్నాయి కాబట్టి సో దీనికి గవర్నమెంట్ వారు ఏదైనా మంత్లీ రిపోర్ట్లు కానీ లేకపోతే ఉన్న స్టాకు ఇవ్వమని అడిగితే వారికి తెలుస్తుంది తప్ప మన అసోసియేషన్కి తెలియదు సార్. ధన్యవాదాలు సార్. ఏదైతే మందులు ఉన్నదో ముడిసరుకు సంబంధించి ఈ ముడిసరుకు కానీ తేవడంలో ఖచ్చితంగా భారం పడే అవకాశం ఉన్నది కాబట్టి, అయితే పెరిగే అవకాశం ఉన్నది కానీ ఎలాంటి అథారిటీగా నాకు మామూలుగా ఉత్తర్వులు రాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం దీన్ని బూచిగా చూపించి, ఏదైతే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అన్న దాన్ని బూచిగా చూపించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళ మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మెడికల్ షాపులు కొన్ని మెడికల్ షాపులు చాలా వరకు కూడా అంటే రేట్లు ఎక్కువ చేసి యుద్ధం వల్ల పెరిగింది అనే మాట మీద రేట్లు కూడా ఎక్కువ చేసి అమ్ముతున్నారనే చాలా వార్తలు కూడా మనకి వస్తున్నాయి. అయితే దీని మీద ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు ఉంటారో అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఒక చర్య తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు అలా ఖచ్చితంగా దాని మీద ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే కనుక ఎవరైతే సామాన్యం మీద కూడా ఎక్కువ భారం పడే అవకాశం లేదు. అయితే విధంగా ఏదైతే ఇప్పుడు సంబంధించిన స్టాక్ అయితే మనం ఖచ్చితంగా ఉన్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పేసి సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరామన్ ఉదయభాస్కర్‌తో నానాజీ, కాకినాడ.